సివిల్ సర్వీసెస్ అనేది చిన్నప్పటి నుంచి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండింది. బట్ అంటే కొంచెం యాంబిషియస్ పెద్ద గోల్ ఏమో మరి మనం చేయగలుగుతామా? మన వల్ల అవుతుందా? అలాంటి కొన్ని డౌట్స్ ఉండేవి. సో, ఎప్పుడు కూడా దాన్ని అంటే ఫ్రంట్‌లోకి తీసుకురాలేదు. బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లోనే పెట్టుకున్నాం. అండ్ ఆల్సో వి ఫెల్ట్ అంటే కొద్ది రోజులు జాబ్ చేస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఇవ్వచ్చు ఫ్యామిలీకి అని చెప్పేసి లైక్ ఇనీషియల్‌గా ఒక నేనైతే 4 ఇయర్స్ వర్క్ చేశాను డెలాయిట్‌లో. సో, అప్పటి వరకు కూడా పెద్దగా అంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండింది. చిన్నప్పటి నుంచి పోలీస్ సర్వీస్‌లోకి వెళ్ళాలనే ఆ యాంబిషన్ నాకు చిన్నప్పటి నుంచి ఉండింది. కానీ అది ఎప్పుడు ఫ్రంట్ అంటే సీరియస్ ఆలోచన లేదు దాన్ని ఎక్కువ పెట్టలేదు దాని గురించి. బట్ వన్స్ లైక్ ఎప్పుడైతే నేను అంటే మాస్టర్స్ వెళ్దామని యాక్చువల్లీ నా ప్లాన్ ఉండింది అంటే వర్క్ చేసిన తర్వాత అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ మేబీ అంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్ నా వల్ల కాదు, లైక్ అంటే 9 to 5 జాబ్స్కి నేను సెట్ అవ్వను. నాకు ఫీల్డ్ జాబ్స్ కానీ ప్రజల మధ్యలో ఉండి ఆ టైప్ ఆఫ్ వర్క్స్ నాకు బెటర్ సూట్ అవుతుంది నా క్యారెక్టర్కి అని చెప్పి నాకు అనిపించింది. సో అప్పుడు ఐ టుక్ ఏ కాల్ లైక్ అంటే నాకు మాస్టర్స్లో మంచి యూనివర్సిటీ అది అది వచ్చింది కూడా అడ్మిట్. బట్ స్టిల్ ఐ ఫెల్ట్ ఏమో నేను అది ఎంజాయ్ చేయలేను, అదొక సైకిల్ ఉంటుంది, నాకు అది సెట్ అవ్వదు అనిపించి ఐ థాట్ ఇక్కడ సివిల్ సర్వీసెస్ సైడ్ ఎప్పటి నుంచి మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా, సో బెటర్ అవి ఇక్కడ వచ్చి ఇక్కడనే సివిల్ సర్వీసెస్లో ట్రై చేద్దాం అని చెప్పేసి నేను చెప్పాను. ఫ్యామిలీకి చెప్పినప్పుడు అప్పటికి ఐ థింక్ విక్రమ్ నాకంటే ఒక 6 months ముందే స్టార్ట్ చేశారు ప్రిపరేషన్. సో ఆల్రెడీ తను ప్రిపరేషన్లో ఉన్నాడు కాబట్టి లైక్ వీ ఫెల్ట్ ఇద్దరం చేస్తున్నాం కాబట్టి ఇద్దరు కలిసి చేస్తే కూడా మనకి ఇంకా కొంచెం అంటే ఒకరినొకరు బూస్ట్ చేసుకోవడం మోటివేషన్ అది ఉంటుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ కూడా ఉంటుందని చెప్పేసి లైక్ ఎప్పుడైతే అప్పటి వరకు బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఉన్న ఆలోచన కాస్త కొంచెం ముందుకు తీసుకొచ్చి ఓకే సీరియస్గా మనం సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్కి స్టార్ట్ చేద్దామని చెప్పి ఐ టుక్ ఏ కాల్ ఇన్ 2020. అప్పటి నుంచి లైక్ వి వర్ దేర్ ఇన్ దిస్ జర్నీ.